ఓం తత్సత్ జయ గురుదే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. ఆరో అధ్యాయం ఆత్మ సంయమయోగంలో 22వ శ్లోకాన్ని భగవాన్ తెలియజేస్తున్నారు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే రాధికం తతః యస్మిన్ చితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాప్త ప్రాప్తి రూపలాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారం పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. బ్రహ్మానంద అనుభవము స్థితిలో ఉన్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చలింపచేయజాలవు. బ్రహ్మానందాన్ని పొందినవాడు ఎప్పుడు కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు, ప్రపంచాన్ని ఎందు కూడా ఆచరిస్తూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. కానీ ఎటువంటి విషయ వాసనలు కానీ శబ్దాది విషయాలు కానీ ఇప్పుడు కూడా అని చెల్లింప చేయజాలవు. పరమానంద ప్రాప్తి రూపలాభమును పొందినవాడు, భగవత్ సాక్షాత్కారం పొందినవాడు. భగవత్ సాక్షాత్కారం పొందాలంటే అనేక రకాల వంటి మనం సాధన చేస్తూ ఉంటే, సాధన చేసిన తర్వాత ఇంద్రియాలు నిగ్రహించాలి, మనసు నిగ్రహించాలి. అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తూ ఎవరైతే ఈ స్థితికి వస్తారో వారు బ్రహ్మానందాన్ని పొందుతారు. బ్రహ్మానందాన్ని పొందిన తర్వాత ఎటువంటి బలవద్దుఃఖములను కూడా చలింపజేయజాలవు. ఎటువంటి కూడా దుఃఖానికి ఉండదు. ఎందుకంటే ఆయన ఆత్మానంద స్థితికి వచ్చాడు. ఆత్మానంద స్థితికి వచ్చిన వాడు ఎప్పుడు కూడా ప్రపంచంలో తిరుగుతున్నా సరే ఎటువంటి ఆసక్తి లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి సుఖ దుఃఖాలకు కూడా అతీతంగా ఉండి ద్వంద్వాతీతులుగా ఉంటాడు. ఎవరో యోగి సుఖ దుఃఖాలందు కానీ, లాభ నష్టములు కానీ, జయాపజయములు కానీ, శత్రువునందు కానీ, మిత్రులందు కానీ అటువంటి వారి యందు సమభావంతో ఉంటూ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. కానీ అజ్ఞాని కోరికలతో కర్మలు చేస్తూ ఉంటాడు, దుఃఖాన్ని అనుభవిస్తుంటారు. జ్ఞాని మాత్రము ఎప్పుడు కూడా కర్మలు చేస్తూనే ఉంటాడు. కానీ కర్మ ఫలితాన్ని ఆశించకుండా బ్రహ్మానందాన్ని పొందుతూ ఆనంద స్వరూపభావంతో ఉంటూ స్వరూపస్థితిలో ఉంటూ తను తాను తెలుసుకొని నేను నిమిత్త మాత్రుని, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఇంద్రియాలకు అతీతుణ్ణి, నేను మనసుకు అతీతుణ్ణి, నేను బుద్ధికి అతీతుణ్ణి అని భావం చేసుకుంటూ నిరంతరం కూడా ఈ సాక్షిగా మనస్సాక్షిగా ఉంటూ కర్మలు చేస్తూనే ఉంటాడు. అటువంటి వాడే బ్రహ్మ ఆనందాన్ని పొందుతాడు తప్ప కోరికలతో చేసేవాడు బ్రహ్మానందాన్ని పొందలేడు. ఆ విధంగా బ్రహ్మానందాన్ని పొందిన తర్వాత కూడా ఎటువంటి బలవద్దుఃఖములు ఆయనకి చెల్లింప చేయజాలవని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్.